మన దగ్గర చాలా ఇండస్ట్రీ వస్తుంది. ఎందుకు వస్తుంది? మా దగ్గర చాలా పీస్ ఉంది. మా మహేందర్ రెడ్డి గారు ఎంత ముందు కమిషన్ ఉన్నారు, ఇప్పుడు వీటీ ఉన్నారు. మొత్తం తెలంగాణలో పోటీలో ఈరోజు అన్న చాలా పోలీసులు అంటే చాలా బాగా డిసిప్లిన్ మెయింటైన్ చేశారు. పోలీసులు చాలా ఇంప్రూవ్ చేశారు. చాలా ఫండ్స్ రిలీజ్ చేశారు. పోలీసులు అంటే ఎట్ ఏ టైం పెట్రోలింగ్ చేయాలి అంటే 700 కోట్లు రిలీజ్ చేసిన మంచి అంటే మా ఆనరబుల్ సీఎం గారు ఉన్నారు. ఇప్పుడు మా తెలంగాణలో పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ ఇప్పుడు 1-2 మంత్లో ఇనాగ్రేషన్ అవుతుంది. చాలా బాగా తయారు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ చూసిన తర్వాత ఇస్తార్ హోటల్ ఎట్లా ఉంది అట్లా కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత మా చిన్న డిస్ట్రిక్ట్ చేశారు. ఇంతకుముందు 10 డిస్ట్రిక్ట్స్ ఉంది. 10లో 9 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఉంది మన దగ్గర. ఒకటి హైదరాబాద్ ఫార్వర్డ్ ఉంది. ఇప్పుడు 33 డిస్ట్రిక్ట్ చేశారు. ఆల్ డిస్ట్రిక్ట్లో అంటే చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఇండియాలో మంచి పని చేసిన పోలీస్ అంటే మా తెలంగాణ పోలీసు ఉంది. ఎవరికి భయం లేదు, కలిసిమెలిసి ఉన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ పని చేసిన అంటే పోలీస్ మా తెలంగాణ పోలీసు ఉంది. ఉమెన్స్ షీ టీమ్స్ ఉంది. ఇండియాలో ఎక్కడ లేదు షీ టీమ్స్. మన దగ్గర మా ఆనరబుల్ సీఎం గారు స్టార్ట్ చేశారు. మా డీజీ గారు ఆధ్వర్యంలో భరోసా సెంటర్ ఇనాగ్రేషన్ చేశారు. భరోసా సెంటర్ షీ టీమ్ తర్వాత పోలీసులు అంటే మహిళకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. మహిళలు అంటే న్యూ అపాయింట్మెంట్లో 33% కోటా ఇచ్చిన లీడర్ అంటే మా ఆనరబుల్ సీఎం గారు ఉన్నారు. ఎంతమంది ఎవరి స్టేట్లో మహిళలో కోటా లేదు. ట్రాఫిక్లో అంటే పని చేసిన పోలీస్ ఆఫీసర్కి 30% శాలరీ ఇంక్రీజ్ చేసిన లీడర్ అంటే మా చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ సీఎం గారు ఉన్నారు. పోలీసులోకి అంటే మంచి సపోర్ట్ చేస్తున్నారు. పోలీస్కు అంటే పోలీస్కి మంచి సేవ చేస్తున్నారు. ప్రజలు అంటే పోలీస్ చాలా ఫ్రెండ్లీ ఉంది. ఎంతమంది పోలీస్ వస్తే అంటే డ్రెస్ చూపిన తర్వాత భయం ఉంది. ఇప్పుడు ఏ భయం లేదు. పోలీస్ వస్తే అంటే వెల్కమ్ చేస్తున్నారు అందరికి. చాలా మంది బయట వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు. अरे क्या बात है भाई, क्यों सेटल हो रहे हैं आप? तो बोले नहीं, आपके तेलंगाना में पीस बहुत अच्छा है. तेलंगाना आने के बाद हमको एक इत्मीनान होता है. हम हमारी फैमिली हमारा इन्वेस्टमेंट पूरा अच्छी तरीके से सेफ है. और तेलंगाना पुलिस बहुत रेस्पेक्ट देकर बात करती है. इंडिया में नंबर 1 पुलिस तेलंगाना पुलिस है, जो आवाम को बहुत अच्छी तरीके से प्यार से मोहब्बत से उनके मसाले हल करती है. पुलिस लैंड ऑर्डर में उतना सख्त भी है. हमारे पास काफ़ी पीडी एक्ट बुक किया गया. जो ग्रुप वाइज थे, लोग राउडिज्म करते थे, लैंड ग्राबर्स थे या जो भी क्राइम करते थे, उन्हें रोकने के लिए कई लोगों को पीडी एक्ट में बुक किया गया. इसलिए आज का जो पुलिस स्टेशन का इनाग्रेशन किया गया उसके लिए बहुत दिल की गहराई से मैं रामेश्वर साहब का भी शुक्रिया अदा करता हूँ कि उन्होंने तकरीबन 4.5 करोड़ रुपये हमें दिया है पुलिस स्टेशन के लिए. और पुलिस स्टेशन बहुत अच्छा बना है. और हमारे आनरबुल सीएम साहब और हमारे डीजीपी साहब तमाम तेलंगाना के जितने पुलिस स्टेशन को रेनोवेट कर रहे हैं और जो नए पुलिस स्टेशन बना रहे हैं उसी तरह बना रहे हैं कि लोगों को आने पर एक उन्हें अच्छा रिस्पेक्ट मिले. और रिसेप्शन सेंटर ऐसा बना रहे हैं, हमेशा पुलिस ऑफिसर रिसेप्शन पर रहते हैं. जो भी आने वाला अपना